వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ప్రియాంక. ముందుగా హెడ్లైన్స్. శబరిమల ఆలయంలోకి ఇప్పటి వరకు 51 మంది మహిళల ప్రవేశం. సుప్రీం కోర్టుకు నివేదిక సమర్పించిన కేరళ ప్రభుత్వం. సార్వత్రిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు. ఏప్రిల్ మేలో జరగనున్న లోక్సభ ఎన్నికలు. బీజేపీ వ్యతిరేక పార్టీలతో నేడు యునైటెడ్ ఇండియా ర్యాలీ. చంద్రబాబు నాయుడు హాజరు, చంద్రశేఖర్ రావు గైర్హాజరు. ఎట్టకేలకు సిఎల్పి నేతను ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానం. అప్పుడే మొదలైన అసంతృప్తులు, సెగలు. తెలంగాణ తొలి విడత పంచాయతీ ఎన్నికలకు ప్రచారం ముగింపు. ఇంటింటి ప్రచారంతో దూసుకుపోతున్న అభ్యర్థులు. ఇక వివరాల్లోకి వెళ్తే, శబరిమల ఆలయంలోని అన్ని వయసుల మహిళలను అనుమతిస్తూ గత సంవత్సరం సెప్టెంబర్ 28న సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా నాటి నుంచి నేటి వరకు 51 మంది మహిళలు ఆలయంలోనికి ప్రవేశించి స్వామివారిని దర్శించుకున్నారని కేరళ ప్రభుత్వం తెలిపింది. ఆలయంలోకి ప్రవేశించిన మహిళలు అంతా 50 ఏళ్ల వయసులోపు వారేనని శుక్రవారం ఈ జాబితాను సర్వోన్నత న్యాయస్థానానికి అందజేసింది. సార్వత్రిక ఎన్నికల సమరానికి త్వరలో నగారా మోగనుంది. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల తేదీలపై కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మార్చి మొదటి వారంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. 2014 మాదిరిగానే ఈసారి కూడా ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనున్నట్లు సమాచారం. అలాగే లోక్సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీలకు కూడా ఎన్నికలు నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాల సమైక్యతను చాటేందుకు తృణమూల్ కాంగ్రెస్ అధినేత, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆధ్వర్యంలో నేడు కోల్కతాలో భారీ స్థాయిలో యునైటెడ్ ఇండియా ర్యాలీ జరగనుంది. బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ కలిసి రావాలని ఆమె ఆహ్వానించారు. దీంతో కాంగ్రెస్ సహా దేశంలో దాదాపు 20 ప్రాంతీయ పార్టీల అధినేతలు ఈ ర్యాలీకి హాజరవుతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ఇటు బీజేపీ మరియు కాంగ్రెస్ రెండు జాతీయ పార్టీలకు వ్యతిరేకంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయడానికి గతంలో మమతా బెనర్జీతో 2 దఫాలుగా చర్చలు జరిపిన విషయం తెలిసిందే. కానీ మమతా మాత్రం కేవలం బీజేపీ వ్యతిరేక శక్తులు మాత్రమే కూడగట్టుతుండడంలో టీఆర్ఎస్ పార్టీ వ్యూహం ఎలా ఉండనుందో చూడాలి. అభ్యర్థుల జాబితాలో ఎప్పుడూ ఆలస్యం చేసే కాంగ్రెస్ పార్టీ సిఎల్పి నేత విషయంలో కూడా ఇదే జరిగింది. రాష్ట్రంలో ఎన్నికలు జరిగి నెల రోజులు గడిచినా కూడా నిన్నటి వరకు సిఎల్పి నేతను ప్రకటించలేదు. ఎట్టకేలకు కాంగ్రెస్లో సిఎల్పి నేత ఎవరన్న దానిపై ఉత్కంఠకు తెరపడింది. మదిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్కను ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ నియమించారని ఏఐసిసి ప్రధాన కార్యదర్శి అశోక్ గెహ్లాట్ ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ కాంగ్రెస్ నేత మదిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్కను సిఎల్పి నాయకుడిగా నియమించడంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు హైదరాబాద్ గాంధీ భవన్లో భట్టిని పూలమాలలతో సత్కరించారు. సిఎల్పి నేతగా మల్లు భట్టి విక్రమార్కను నియమించడంపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జగ్గారెడ్డి వ్యతిరేకించారు. పైరవీలు చేసే వారికి మాత్రమే పదవులు వస్తాయని, తెలంగాణలో ఉన్న వాస్తవ పరిస్థితులను రాహుల్ దృష్టికి తీసుకెళ్లడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పరోక్షంగా సిఎల్పి అభ్యర్థి ఎంపిక ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలోని వర్కాల గ్రామంలో పంచాయతీ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగింది. ప్రచార సమయం సమీపిస్తుండటంతో అభ్యర్థులు నువ్వా నేనా అన్నట్లుగా ఇంటింటి ప్రచారంలో దూసుకుపోతున్నారు. టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి వింజమూరి రవి ప్రచారంతో దూసుకుపోతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనను గెలిపిస్తే ఈ వర్కాల గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. వికలాంగులకు 3000 రూపాయలు ఇలాంటి సంక్షేమ పథకాలు ఎన్నో చేస్తున్నారు. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ నుంచి నేను పోటీ చేస్తున్నందుకు
నాకు సంతోషంగా ఉంది. అదేవిధంగా నన్ను కూడా మా గ్రామ ప్రజలు ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపిస్తారని నమ్ముకుంటున్నాను. అలా ఆశీర్వాదం కోసం వాళ్ళ నమ్మకాన్ని నేను వమ్ము చేయకుండా ఈ రానున్న 5 సంవత్సరాలు నేను గెలిచిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారా సంక్షేమ పథకాలు అన్ని ప్రజలకు చేరువకు తీసుకొచ్చి వాళ్ళకు అభివృద్ధి కోసం, గ్రామాభివృద్ధి కోసం ఎల్లవేళలా 24 గంటలు కష్టపడి ఈ 5 సంవత్సరాలు వాళ్ళకు కృతజ్ఞతగా ఉండి వాళ్ళకు సేవ చేసుకునే అదృష్టాన్ని కల్పిస్తారని నేను మరొకసారి మా గ్రామ ప్రజలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ అయినా కానీ సుష్మా స్వరాజ్, కానీ తెలంగాణ కొరకు పోరాడింది కాంగ్రెస్ పార్టీ అయినా కానీ లాస్ట్కు నిరాహార దీక్ష తీసి ఉద్యమాలు స్టార్ట్ చేసి కేసీఆర్కు ఆ ఘనత దక్కింది. కేసీఆర్ ఎప్పుడైతే పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మికి ఇవ్వగానే కేసీఆర్ ఉధృత ప్రచారం చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినామని చెప్పుకున్న తర్వాత ఈ గ్రామంలోని పలు ఇబ్బందికరమైన పరిస్థితులు, మురుగు కాలువలు కానీ, తర్వాత కమ్యూనిటీ ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళు కానీ బీసీలకు ఆల్రెడీ నిర్మించుకున్నాం. తర్వాత యాదవ సంఘానికి, గొర్రెల కాపుల సంఘానికి, కుమ్మర్లు కూడా పలు కుల వృత్తులను కూడా ప్రోత్సహించి ప్రభుత్వం తరఫున కేసీఆర్ నాయకత్వంలో మన స్థానిక ఎమ్మెల్యే గారి ప్రోత్సాహంతో పలు సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి గ్రామాన్ని సుభిక్షంగా బ్రహ్మాండంగా అభివృద్ధి చేయడానికి ముందుకొచ్చి స్ట్రీట్ లైట్ కానీ, తర్వాత ఏ రకమైన గ్రంథాలయం కానీ, యువకులకు గ్రంథాలయం కానీ, స్పోర్ట్స్ సంబంధించిన అన్ని యూనిట్స్ కానీ తెప్పించి గ్రామంలో చాలా అభివృద్ధి చేయడానికి ముందుకొచ్చిన వ్యక్తిగా మేము అతనికి అండగా ప్రజలు, పలు సంఘాల నాయకులు, కుల సంఘాల నాయకులు అందరూ కూడా అతని అభ్యర్థులను బలపరిచి ఈరోజు అత్యధిక మేయర్తో గెలిపించడానికి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి అందరూ కూడా సహకరించి రవిని అత్యధిక మేయర్తో గెలిపించాలని ప్రజలు కోరుతూ, కాగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కూర్మేటి కృష్ణయ్య కూడా ఇంటింటి ప్రచారంతో ప్రతి ఇంటికి వెళ్లి తనను గెలిపించాల్సిందిగా అభ్యర్థిస్తున్నాడు. ప్రచారంలో కృష్ణయ్య మాట్లాడుతూ గతంలో ఉన్న సర్పంచ్లు ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయలేదని, తనను గెలిపిస్తే ఈ వర్గాల గ్రామాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. కూర్మేటి కృష్ణయ్య సన్నా ముత్తయ్య గారిని ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసినాను. మా ఊరి అభివృద్ధి కోసానికి నేను మోరీలు కానీ, మరియు రోడ్లు కానీ, మరియు వాటర్ కానీ ప్రతి ఒక్క విషయంలో నేను ముందుండి చేసేటందుకు ప్రతి ఒక్కరూ నాకు సహకరిస్తున్నారు. మంచి మనిషి, బ్యాంకులో తిరుగుతాడు, అన్నిటికీ అన్ని చేస్తాడు. మాకు ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు కట్టిస్తాడు, బాత్రూమ్ లేని వాళ్ళకి బాత్రూమ్లు కట్టిస్తాడు, రోడ్లు చేపిస్తాడు, నీళ్ళు సహకారం, నల్లాలు పెడతాడు, నల్లాలు చేపించి నల్లాలు బోర్లు లేపిస్తాడు. అన్నిటికీ మంచోడు కూర్మేటి కృష్ణయ్య అని మేము ఆయన ఎమ్మడి తిరుగుతున్నాం సార్. ఆయన అందరూ మనస్ఫూర్తిగా కృష్ణయ్య అయితే ఒక విధానంగా చేసే వ్యక్తి. ఇక్కడ వీధి దీపాలు కానీ, రోడ్లు కానీ, డ్రైనేజ్ లైన్లు కానీ ప్రతి ఒక్కరికి సాయం చేసే వ్యక్తి. మొత్తం మీద బ్యాంక్ లోన్లు కానీ, ఊరికి డెవలప్మెంట్కు చేసేటువంటి వ్యక్తి కానీ, దాని మీద ప్రతి ఒక్క అన్ని కులాలు అందరూ నిర్ణయించుకొని కృష్ణయ్యకు సపోర్ట్ చేయడం జరుగుతున్నది. మళ్ళీ కూడా మేము ఇండిపెండెంట్గా ఉన్నాము. మేము సుఖేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా రేపు టీఆర్ఎస్ల పార్టీలో కూడా మేము మా క్యాండిడేట్ గెలిస్తే అందులో కూడా పోవడానికి కూడా మేము సిద్ధపడుతున్నామని కూడా కోరడం జరుగుతుంది. జనగామ జిల్లా స్టేషన్ కాన్పూర్ మండలంలోని జిట్టేగూడెం గ్రామ సర్పంచ్గా టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి బానోతు సుజాతా బాలు నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తనను గెలిపిస్తే జిట్టేగూడెం గ్రామంలోని అన్ని సమస్యలను పరిష్కరిస్తానని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలోని ఉప్పలపల్లి గ్రామంలో ప్రచారం జోరుగా సాగిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఉజ్జని లక్ష్మణరావు ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో చిన్న గ్రామాలను కూడా అభివృద్ధి చేసే లక్ష్యంతో ముందుకు పోతున్నారని, తనను గెలిపిస్తే ఈ ఉప్పలపల్లి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. 10 ఎన్నెల సందో కుంటుబడ్డ గ్రామ పంచాయతీ లెక్క గడియగరాల కిందికి ఉండగా సన్న పిల్ల లెక్క సవితి పిల్లల లెక్క అయిపోయింది. ఇది ఇప్పుడు కేసీఆర్ పుణ్యం ఏంటంటే మన ఇల్లు మనం భద్రం చేసుకోవాలి అన్నట్టు చిన్న గ్రామ పంచాయతీ మన 430 ఓట్లకు ఒక గ్రామ పంచాయతీ చేసింది. ఆయన దళ వలన ఇప్పుడు 5 సంవత్సరాల లోపల మన గ్రామ పంచాయతీకి సీసీ రోడ్లు కానీ ఏది కానీ ఆయన దయ వలన ఆ పనుసు తోటి అన్ని కంప్లీట్ 5 సంవత్సరాల లోపలే అయిపోతాయి.
ఇప్పుడు 30 ఏళ్ల సంధి చరిత్ర అని ఏం చేసిరు అని అంటారు. నేను 25 ఏళ్ల సంధి చేసిన అభివృద్ధి ఏమున్నది అని అంటూ గుర్తుపడ్డది అని అంటారు. ఉప్పరపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ నరసరావు మొదటి సర్పంచ్ అయ్యి ఒక మరిచెట్టు గుర్తు వచ్చి ఆయన ఏం చేసి ఫస్ట్ ఆ ఉప్పరపల్లికి నీళ్లు వాగవతల నుంచి తెచ్చిండు. ఎమ్మెల్యే నారాయణరావు పార్టీగా గెలిచి 24 ఇండ్లు మొట్టమొదలు పెట్టిండు. తర్వాత పల్లయ్య వెంకటరెడ్డి మునుగోడు ఎమ్మెల్యే ఉండి ఇక్కడ రవికుమార్ గారు దేవరకొండ తిరులాపురం దేవరకొండ ఎమ్మెల్యే ఉండి సాగర్ నీళ్లు ఈ చుట్టుపట్టు గ్రామాలకు రాకముందే మన ఊరికి పల్లా వెంకటరెడ్డి రవికుమార్ గారు ఇద్దరు కలిసి సాగర్ నీళ్లు తెచ్చి ఈ స్థానంలో 2 నల్లాలు పెట్టారు. మన గడియగరానికి మనకు వచ్చాక 3 సంవత్సరాలు గౌరవ నీళ్ళు వచ్చాయి. ఏం కుంటుపడ్డది అంటారు. వాగుల బ్రిడ్జి ఎమ్మెల్యే నారాయణ పట్టుకొని ఒక బ్రిడ్జి శాంక్షన్ చేపించుకొని శాంక్షన్ చేసినాము. పల్లా వెంకటరెడ్డి వచ్చాక 20 ఇండ్లు పెట్టారు. ఇవన్నీ అభివృద్ధి కదా. ఏం చేసారు అభివృద్ధి అంటారు. నేనేమైనా ప్రజలను వాళ్ళని గెలిపించిన సర్పంచ్ నరసింహరావు గాని ఎమ్మెల్యే నారాయణరావు గాని పల్లా వెంకటరెడ్డి గాని గెలిపించి నా సాధ్యంత వరకు ఇండ్లన్నీ కమ్యూనిస్టు పార్టీ తరఫున ఉన్నప్పుడు గెలిపించాం. ఇప్పుడు తెలుగుదేశంలో పోయిన తెలంగాణ పార్టీకి పోయినప్పుడు వారు ఏం చేసారు అభివృద్ధి అంటే ఆ కుంటుపడ్డది కమ్యూనిస్ట్ పార్టీ ఎన్నాళ్ళున్నా కుంటుపడుతుందని రవికుమార్ ఎమ్మటి మేము కూడా టీఆర్ఎస్ పార్టీ చేయనాము. టీఆర్ఎస్ పార్టీ తరఫున బలపరిచిన మా రవీంద్ర కుమార్ గారు బలపరిచి నిలబెట్టినాము. 365 రోజులు తెల్లారులు పొద్దుకులు మా నాన్నగారు ఊర్లోనే ఉంటాడు. ఏ ఊరికి పోయినా నైట్ వండుకుని అంటే ఉండదు, ఇక్కడికే వస్తాడు. ఊళ్ళో జనాలను ఎవరు చనిపోయినా తన ఇంట్లో మనిషి చనిపోయినా అక్కడనే ఉంటాడు. పోయి ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు నాకు ఇచ్చిన మాట ఏంటంటే 20 డబుల్ బెడ్రూమ్ నీ ఊరు కుంటుపడిపోయింది నరసింహరావు 20 డబుల్ బెడ్రూమ్లు ఇస్తాం మీకు అని చెప్పారు. 20 డబుల్ బెడ్రూమ్లు ఖచ్చితంగా శాంక్షన్ చేస్తాను. 3 నెలల లోపలనే కొబ్బరికాయ కొట్టిస్తారు. ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు తీసుకొస్తాను. సికందర్ రెడ్డి గారు వస్తారు. ఇంకో విషయం తెలియదు ఏంటంటే పిల్లవలపల్లి నుంచి మల్లాయపల్లికి 6 కోట్ల వరకు శాంక్షన్ అయింది జూపల్లి కృష్ణ వల్ల. 1,40,00,000 రూపాయలు అందులో మిగిలిన ఫండ్స్ ఉన్నాయి. అంజనేయ స్వామి గుడికాడికి వెళ్లి మా ఊరి రైతులకు అవతలికి పోనీకే చాలా ఇబ్బందులు ఉన్నాయి. వాగు దాటనికే అందరూ 2 కల్వెట్లు మాట్లాడినాం. మా ఊరానికే కాంట్రాక్ట్ సురేంద్రరావు విషయం మాట్లాడుకున్నాము. అది 100% 101% అది చేసినంత వరకు మేము నిద్రపోము. అదొకటి. ఎమ్మెల్యే గారు సీఎం కేసీఆర్ కనుక ఈ 5 సంవత్సరాల లోపల ఇక్కడి నుంచి నేను మరిగూడెం అయితే బస్సు తిప్పగలుగుతా. అయితే 100% చెప్తారు. 80 మీదంగా మాకు రోడ్లు కుంటుబాటు ఉన్నాయి. రోడ్లు మొత్తం క్లియర్ చేస్తాము. మేము ₹1 బిల్ల గ్రామం మీద ఆశించేది లేదు. దుష్ప్రచారం చేస్తున్నారు. ఉన్నారు. ఏ ఫండ్స్ వచ్చినా ఈ రోజు ఇంటర్నెట్ ఉన్నాయి, అందరికి తెలుస్తున్నాయి. ప్రతి ఒక్క సీసీ రోడ్డు కానీ ఏదైనా మెయిన్ ఫస్ట్ మాకు కలిసిందంటే మా ఊరి పిల్లలకు స్కూల్ శిథిలావస్థలో ఉంది. 100% ఎంపీ గారి కోటలు పెట్టి ప్రహరీ కూడా పెట్టిస్తాము. ఇదే అంగన్వాడీ బిల్డింగ్ మేము కట్టిందే, నిధులు ఆగినాయి. అది పూర్తి చేపిస్తాం కొత్త సర్పంచ్ విషయంలో. దయచేసి టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన ఉజ్వలక్షణాన్ని గెలిపించుకుందాం. ఉంగరం గుర్తుకే మన ఓటు. ఉంగరం గుర్తుకే మన ఓటు. జై తెలంగాణ. అప్పటి నుంచి నెహ్రూ వచ్చి మాకు బాగానే చేసింది. ఇప్పటి నుంచి కేసీఆర్ వచ్చినప్పటి నుండి ఎకరానికి 4,000 లేనివానికి భర్త నడుపుతుండు, కంట్రోల్ బియ్యం నడుపుతుండు సారు. మాకు అన్నీ మంచిగా ఉండే 4 కొడుకులు ఉంటే హైదరాబాద్లో కూలి చేసుకొని బతురు. మమ్మల్ని ఈ ఊరి లోపల మేము అన్ని మంచి సాయం చేస్తున్నాము. ఇప్పుడు నెలకు 1000 రూపాయలు ఇస్తుండు, రేపు 2,000 ఇస్తానంటుండు. ఆశ పెట్టి మూతి మీద కొడుతులేడు. అది మాకు మంచిగా ఉన్నది. నా కొడుకులు పోయి పట్నాలు ఉంటే నా గుడిసె కట్టిస్తుండంటుండు. కట్టించిండు, ఇది వరకు కట్టిస్తుండు. ఇటువంటివి మాకు అన్ని సహాయం చేస్తుండు కేసీఆర్. ఇప్పుడు కేసీఆర్ని మేము బలపరుస్తున్నాము. ఇప్పుడు ఉప్పరపల్లి మోతాది చిన్న పల్లెల 10 మంది పెద్ద మనుషులు. 1 లక్షరావు అన్నిటికి తోలుకొస్తుండు. చింతపల్లి మాకు గుర్తు లేదు. చింతపల్లి ఎవరు చేసింది ఆయన గుర్తు. సచ్చినోనికి బతికినోనికి గోళీలు తెప్పించి చేపిస్తుంది. అటువంటి వాళ్ళని ఎట్ట మర్చిపోవు సార్. జనగామ జిల్లా స్టేషన్ కాన్పూర్ మండలంలోని కొత్తపల్లి గ్రామ సర్పంచ్గా టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గోవిందు ఆనందం గ్రామ ప్రజల సహకారంతో నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు ఒక అవకాశం ఇస్తే ఈ కొత్తపల్లి గ్రామాన్ని సమస్యలు లేని గ్రామంగా మార్చుతానని ఆయన హామీ ఇచ్చారు. నల్గొండ జిల్లా చింతపల్లి మండల పరిధిలోని తీదేడు గ్రామంలోని పంచాయతీ ఎన్నికల ప్రచారంతో గ్రామం సందడిగా మారింది. కాంగ్రెస్ పార్టీ బీజేపీలు బలపరిచిన అభ్యర్థి కాయితీ జితేందర్ రెడ్డి ప్రచారం జోరుగా సాగించారు. తనకు కేటాయించిన ఉంగరం గుర్తుకు ఓటు వేసి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన గ్రామస్తులను విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు ఈ గ్రామంలో అందరూ తెలిసిన వారే అని, తనను గెలిపిస్తే ఈ గ్రామాన్ని మరింత ముందుకు తీసుకుపోతానని ఆయన గ్రామస్తులకు హామీ ఇచ్చారు. వెంకటంపేట గ్రామం నుంచి ప్రజలు కోరిన మేరకు
సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. నాకు ప్రజల ఆదరణతోటి మనం ప్రజలు భారీ ఎత్తున నన్ను ముందుకు తీసుకొచ్చి భారీ ఎత్తున 250 నుంచి 300 మెజార్టీతోటి గెలిపిస్తారని నాకు ఉన్న నమ్మకం ఉన్నది. అందరూ మాకు తోటి పార్టీలకు అతీతంగా అందరూ నాకు సహకరిస్తున్నారు. అందరికీ నేను సేవ చేసుకునే భాగ్యం కలుగుతుందని నేను అనుకుంటున్నాను. గ్రామ అభివృద్ధి కొరకు అందరూ వార్డు నెంబర్లు కూడా 10 మంది అందరూ సమర్థులే ఉన్నారు. 10కి 10 వార్డులు గెలుచుకొని సర్పంచ్ని గెలిపించుకుంటామని నాకు ఆత్మవిశ్వాసం ఉన్నది. అందరూ లోకల్, నేను లేచిందంటే లోకల్నే ఉంటూ నేను ప్రతి మనిషిని గుర్తుపట్టే వ్యక్తిని. నేను ప్రతి ఎకరం ఏడు ఉంది, ప్రతి ఇల్లు ఏడుంది. నేను వ్యవసాయం నుంచి అరక దున్నుకుంటూ ట్రాక్టర్ నడుపుకుంటూ అందరికీ ప్రతి ఇంటికి తెలుసు. నేను ఇలా ఎక్కడి నుంచో వచ్చి హైదరాబాద్లో అనుకుంటూ ఏదో డబ్బులు పెట్టి ఏదో నేను అది ఇప్పిస్తా ఇది ఇప్పిస్తా ప్రభావాలకు పెట్టుకుంటూ ప్రజలను ఏదో మోసం చేయాలని చూస్తున్నాం. వ్యక్తిని చూసి ఓటేయమని మేము ముందుకెళ్తున్నాం. ప్రజలే వాళ్ళకు తగిన బుద్ధి చెప్తారని ఉంగరం గుర్తుకు ఓటేసి అతి మెజార్టీతో గెలిపిస్తారని నాకు. తీదేడు గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా కాయితే జితేందర్ రెడ్డిని నియమించడం జరిగింది. అన్ని అంటే మేము పార్టీకి అతీతంగా అంటే బీజేపీ పార్టీ కూడా అలయన్స్తో ఏర్పాటు చేయడం జరిగింది. పార్టీ అంటే గ్రామంలో ఉన్నటువంటి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు గతంలో చేసిన వాళ్ళు చాలా పెండింగ్లు ఉన్నట్టు అలాంటివి అన్నిటిని ఇంకా ముందుకు తీసుకుపోయి దాదాపు ఒకటి వెటర్నరీ హాస్పిటల్ ఉంది. అది ఎక్కడ మనం పిల్లర్ల వరకే పరిమితమైంది తప్ప 5 ఏళ్ల పేరు మీద ఒక్కటి అంగన్వాడీ బిల్డింగ్ కట్టలేదు. అది కూడా పిల్లర్ల వరకే పరిమితమైంది. చాలా అన్ని గ్రామంలో ఇప్పుడు మిషన్ భగీరథ కూడా అలాంటి వాటర్ సమస్య చాలా ఉంది. ఆ మిషన్ భగీరథ అనేది అది లోపాయకరంగా చేసారు తప్ప దానివల్ల ప్రయోజనం లేదు. అది ఇంకా ముందు అత్యధిక మెజార్టీతో జితేందర్ రెడ్డి 250 నుంచి 300 మెజార్టీతో గెలుస్తుండు. గ్రామ ప్రజలందరూ సహకరిస్తారు. దీన్ని ఇంకా ముందుకు తీసుకుపోయి మండలంలో మోడల్ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దడానికి అందరం సమర్థులు ఉన్నాం. 10 మంది వార్డు మెంబర్లు కలిసి కట్టుగా పనిచేసి చూపిస్తామని. సర్పంచ్ గా ఎన్నుకోబడినటువంటి జితేందర్ రెడ్డి గారికి మిత్రపక్షాలందరూ కలిసి 10 మంది నెంబర్లతో కలుసుకొని అందరూ మిత్రపక్షాలతో కలిసి మేము జితేందర్ రెడ్డి గారి నెంబర్లు గెలిపించుకుని ఆశిస్తున్నాం. అయితే ముఖ్యంగా విషయం ఏంటంటే ఆయన అందరి హృదయాలు చూరగొన్నటువంటి వ్యక్తి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళకు ఏ ఆపద సాధక బాధకాలు ఆపద సాధక కనుగొనవలసి తెలిసిన వాళ్ళ చిన్న వ్యక్తి. చిన్నప్పటి నుంచి ప్రతి గ్రామాలు ప్రతి ఇంటికి ప్రతి అవసరాలు తెలిసిన మనిషి వ్యక్తిగా మేము గుర్తిస్తున్నాం. అందరం కూడా మేము హైదరాబాద్ లో కూడా ప్రతి ఇంటిని కనుగొన్నాం. ప్రతి గ్రామాన్ని ప్రతి మనిషిని పలకరిస్తాయా మాకు మంచి అందుబాటులో ఉండి అవసరానికి మాకు సాధక బాధలు తీర్చుకుంటూ మా అవసరాలు తీర్చుకునే వ్యక్తి. సరే మాట రూపంలో మనకు ఎలాంటి చెడు చేసిన వ్యక్తి కాకుండా మంచి మమ్మల్ని ఆదరిస్తాడు, అభిమానిస్తాడు. ఎప్పుడు గెలిచినా కూడా ఏ ఊరికి పోయేటోడు కాదు. వేరే వారిని గెలిపించుకుంటే మాకు ఆధారం అందరూ ప్రతి ఇంటికి మాకు ఒక అభిమానకంగా ప్రతి మనిషి హృదయపూర్వకంగా మేము ఆయన ఆదరిస్తున్నాం, ఆయనకి వేస్తాము. కానీ మేము ఇటువంటి వ్యక్తిని పోగొట్టుకోము. మేము గెలిపించుకొని మా ఊళ్ళో ఇదివరకు గతంలో మాకు ఎన్ని డబ్బులు ఇచ్చిన ప్రభుత్వం 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉన్నా కూడా మాకు ఎలాంటి ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు లేవు. అయినా మా సోలార్ వచ్చిన నిధులతోటే మేము సీసీ రోడ్లు వేసుకున్నాం. ప్రభుత్వం నుంచి రాలే. అయితే జనరల్ ఫండ్ అంటే కూడా మన భూముల ప్రవేశాలతో వచ్చిన దానితో చేసుకున్నాం. కానీ ప్రభుత్వ ఆదాయాలతో మేము అభివృద్ధి చేసుకోలేకపోయినాం. అయినా ఎవరేమనుకున్నా ఊళ్ళో ఉండే వ్యక్తి నెంబర్స్ సరైన వాళ్ళు అయినంటే ఊరి గ్రామాభివృద్ధిని చేసుకోవడానికి ముందుకెళ్తామని ఆశిస్తున్నాం. ప్రతి మనిషి కూడా హృదయాల్లో ఆయన నిలుచుకోల్పోయి ఉన్న వ్యక్తిగా మేము ఆదరిస్తున్నాం, ప్రేమిస్తున్నాం. అందరూ ఆయన కలిసి ఎమ్మడించుకుంటున్నాం. ఆయన ఉంగర గుర్తుపై వేసి గెలిపిస్తారంటున్నాం. ఇతరులు ఎన్ని ప్రకల్పాలు చెప్పినా ఈయన ముందర జితేందర్ రెడ్డి ముందర ఆగవు. మేమందరం సమర్థనము. వ్యక్తిగతంగా ప్రతి మనిషిని అవసరాలు తీర్చుకునే వ్యక్తి, ప్రతి సమస్యలు తెలుసుకునే వ్యక్తిలోగా ఆయన వెనక ఉండి ఆయన ప్రోత్సహించు ముందుకు నడిపిస్తామని ఆశిస్తూ హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో బీఎస్సీ నర్సింగ్ చదువుతున్న విద్యార్థినులు తమ సమస్యల సాధన కోసం ధర్నాకు దిగారు. ప్రభుత్వం కల్పించాల్సిన సదుపాయాలకు కూడా తమ వద్ద నుంచే డబ్బులు వసూలు చేస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ డిమాండ్ పరిష్కరించాలని అనేకసార్లు తెలియజేసినా కూడా పట్టించుకోవడం లేదని వారు తెలిపారు. కాలేదు వాటికి సంబంధించిన
మా పైన మా మాటలకి సొల్యూషన్ వస్తుందని చెప్పేసి ధర్నా అంటే మేము చేసిన ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ కావాలని చెప్పేసి దానికి ఒక సొల్యూషన్ రావాలి అని చెప్పేసి ఇంకా ముందు మేము ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయొద్దని చెప్పేసి సమస్యలు అంటే మా కాలేజ్లో ఫండ్స్ రావట్లేదు, కాలేజ్లో వర్కర్స్ అందరికీ మేమే పే చేస్తున్నాము, మెస్లో వర్క్ చేసే వాళ్ళకి కూడా మెస్ కుక్స్కి కూడా మేమే మనీ ఇస్తున్నాము, కాలేజ్ మెయింటెనెన్స్కి కూడా మేమే మనీ ఇస్తున్నాము. ప్రతి ఒక్కటి మా పైసతోనే నడుస్తుంది తప్ప ఓన్లీ మాకు కొత్త హాస్టల్ ఇచ్చిన తప్ప దాంట్లో ఏ ఫండ్ ఇవ్వలేరు, ఏమి ఇవ్వలేరు. మ్యామ్ని అడిగితే మ్యామ్ అన్నారు మాకు ఫండ్స్ రావట్లేదు, మేము డిఎంఈకి వెళ్తున్నా కానీ మాకు ఏ సొల్యూషన్ రావట్లేదు, మేము ఫండ్స్ వస్తే మేమే చేయడానికి రెడీ కదమ్మా అని చెప్పినారు. కానీ ఇంకెప్పుడు ఫండ్స్ వస్తాయి, ఇంకెప్పుడు మాకు వస్తుంది అని చెప్పేసి మేము టోటల్ 200 మెంబర్స్ ఉంటాము, హాస్టల్లో మాత్రం 140 మెంబర్స్ ఉంటాము. జనగామ జిల్లా స్టేషన్ కాన్పూర్ మండలంలోని తాటికొండ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన చెల్లా రమాదేవి అంగరంగ వైభవంగా కోలాటాలతో ఊరేగింపుగా వచ్చి నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ తనకు ఒక అవకాశం ఇస్తే తాటికొండను అభివృద్ధి చేస్తానని ఆమె గ్రామస్తులకు హామీ ఇచ్చారు. సూర్యాపేట జిల్లా కోదాడ టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న కెటి మల్లేష్ లారీ యజమాని అయినటువంటి వెంకటేశ్వర్లు వద్ద నుంచి 1,90,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీపీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు. ఏసీపీ డీఎస్పీ ఆనంద్ కుమార్, సిఐ రఘుబాబు, వెంకట్రావులు ఈ ఆపరేషన్లో పాల్గొన్నారు. జనగామ జిల్లా స్టేషన్ కాన్పూర్ మండలంలోని మీదికొండ గ్రామ సర్పంచ్ పదవికి టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి నాగరబోయిన మణమ్మ గ్రామ ప్రజలతో డప్పు వాద్యాలతో ఊరేగింపుగా వెళ్లి నామినేషన్ వేశారు. తనను గెలిపించాలని ఆమె గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం నేరేడుకొమ్మ మండలంలోని గుర్రపు తండాకు చెందిన అలేత్యా బంజారా స్కూల్ చైర్మన్ కేతావత్ శ్రీనివాస్ నాయక్ సుజాత దంపతుల 3 పిల్లలు గత నెల 25న అమెరికాలో అగ్ని ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. వీరి మృతదేహాలకు స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ దహన సంస్కార కార్యక్రమానికి నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీందర్ కుమార్లు మరియు అనేక మంది ప్రముఖులతో పాటు వందలాది మంది చిన్నారులు హాజరయ్యారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని పోచారం గ్రామంలో పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇండిపెండెంట్ అభ్యర్థి మాధవి కృపేష్లు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. విద్యావంతురాలైన తనను గెలిపించాలని ఆమె గ్రామస్తులకు విజ్ఞప్తి చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం పోచార గ్రామం సర్పంచ్ అభ్యర్థినిగా పి మాధవి కృపేష్ గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇబ్రహీంపట్నం మాజీ ఎంపీ తన భర్త కృపేష్ గారు తను గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశాడని, తను ఇప్పుడు సర్పంచ్గా గెలిస్తే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని చెప్పారు. సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు వాళ్ళ సమస్యలు ఇంటింటికి పోయి తెలుసుకోవాలి. ఇయ్యాలనే మన ఇంటికి రానళ్ళు రేపు మన ఇళ్ళ సమస్యలు వాళ్ళకి ఏం తెలుస్తాయి. ఆ ఉద్దేశంతో నేను ఇంటింటికి పోయి ప్రతి సమస్యను తెలుసుకున్నా. గ్రామ పంచాయతీలో ప్రతి 3 నెలలకు ఒకసారి మీటింగ్ పెట్టి ఒక మినిస్టర్ని కానీ, ఒక ఎమ్మెల్యేని కానీ, ఒక కలెక్టర్ని కానీ పిలిపించి మన ఊరు సమస్యలు ఊరే గల్లీ తిప్పి ఏ ఊర్లో ఏ ఇంట్లో ఏ సమస్య ఉందని వాళ్ళ కళ్ళారా చూపించి
నా ఊరికి ఇంత పెద్ద సమస్య ఉంది అని నా సొంత ఖర్చులతోటి ఇప్పటిదాకా ఉన్నోళ్ళు కలెక్టర్ వస్తుందంటే మీటింగ్ పెట్టాలంటే ఓ 1,00,000 రూపాయలు ఖర్చు అవుతాయి. ఆ 1,00,000 రూపాయలు పెట్టాల్సి వస్తుందని నా నాన్న నుంచే రావద్దని చెప్తారు. నేను ఆ ఉద్దేశం కాదు, నా సొంత ఖర్చులతో మీటింగ్ పెడతా, ఊరందరికీ డబ్బు సాటించి అందరికీ గ్రామ సభ లాగా పెట్టి నా ఊరు సమస్యలు వాళ్ళతోటి వాళ్ళకి చెప్పించి వీళ్ళు వాడ తిప్పి మా ఊరు సమస్యలు ఏమున్నాయో అవన్నీ వాళ్ళకి. ఇంతకు ముందు ఉన్న సర్పంచ్ సీసీ రోడ్డు, అండర్ డ్రైనేజీ పనులు ఏవీ చేయలేదని, అదేవిధంగా పోచారంలో రైస్ మిల్లర్ల వలన కాలుష్యం ఏర్పడుతుందని, కొత్తగా వచ్చే రైస్ మిల్లులకు తను గెలిచిన తర్వాత అనుమతులు ఇవ్వనని, గ్రామంలో ఉన్నటువంటి గడికోట బురుజును మహిళలకు డ్వాక్రా భవనముగా కూరగాయల మార్కెట్కు కేటాయిస్తానని చెప్పారు. చాలా రుణపడున్నా ఈడున్నటువంటి అమ్మలకు, అక్కలకు, తమ్ముళ్లకు, చెల్లెళ్లకు నేను అందరికీ జీవితాంతం పాదాభివందనం చేసుకొని బతుకుతా. ఎందుకంటే నేను గత 20 సంవత్సరాల క్రితం నాకు ఈడ ఈ గ్రామ ప్రజలందరూ ముందుకొచ్చి నాకు ఒక అవకాశం ఇచ్చారు ఎంపీటీసీగా గెలవడానికి. అంతకంటే ముందు కూడా కొంతమందికి అవకాశాలు ఇచ్చారు. అదేవిధంగా ఇప్పుడు నాకు ఇచ్చారు. 20 ఏళ్ల కింద నన్ను ఈడ ఎంపీటీసీగా గెలిపించడం జరిగింది. అంతకంటే ముందు నిలబడ్డోళ్ళు ఏం చేసిరో మీరు ఒక్కసారి ఆలోచించుర్రి. నాకు ఒక్కసారి అవకాశం వస్తే నేను రంగసద్రం కాడికేని పిల్లలగడ్డ దాకా సిమెంట్ రోడ్ వేయించిన. ఈ రోజు ఆ రోడ్డు కనీసం సిమెంట్ రోడ్ లాగా కూడా ఉంచలేదు. రెండోది ప్రతి లైటు ఏదైతే తమ్మానికి ఉందో వీధి లైట్లు నేనే తెప్పించిన. రైస్ మిల్లుల వల్ల రోడ్డుపైన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్లు పెట్టిన చెట్లు ఎండిపోతున్నాయని, దుమ్ము ధూళి వల్ల రోడ్డుపై వెళ్లే ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆవిడ తెలిపారు. మాకు పింఛన్ లేదు, మా అత్త చచ్చిపోతే కూడా ఏది చేయలేదు. మా బండికి యాక్సిడెంట్ అయితే కూడా ఎవరు మాకు సాయం చేయలే. మేము మాదిగోళ్ళతో సలామాతుండే 10-5 తెచ్చుకొని మా బండి బయటకు వెళ్ళింది. మేము గడిలోనే ఉన్నాం, మేము అందులోకి వెళ్ళనే వెళ్ళాం. మా ఏ గవర్నమెంట్ మనలో బయట దొబ్బేస్తాడో దొబ్బి మాకైతే ఇల్లు లేదు. ఏ సర్పంచ్ చేంజ్ చేసిండు, నా పెళ్లి అయిన సంది 5 సర్పంచులు వచ్చినాయి, నెంబాలు వచ్చినాయి. ఎవరిని కట్ట 5 సంవత్సరాల నుంచి ఏం చేసిండు సర్పంచ్? నేను బతిలాడినా, ఏం చేస్తాం మరి? ఏమన్నాడు మరి? ఇస్తా అన్నారు, మింగేరు ఇస్తానని ఎవడు ఇయ్యలే. భయమా సర్పంచ్ కి? భయమా నెంబాలకు భయమా? ఎవడన్నా చిన్నలే పెట్టినా నాకు ఇల్లు లేదు. ఇప్పుడు గడిలోనే ఉన్నా. గడిలో కుండ జాట్లు బయట వేసిన దాకా ఏ గవర్నమెంట్ వస్తాడో రాని, అంతే. నాకు ఇల్లు ఇచ్చిన దాకా అంతే. ముగ్గురం ఉంటాం మేము ఇంట్లో. మా ఆయనకి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయినప్పుడు వచ్చిన సర్పంచ్ని పోయి మా ఆయనకు, అసలు మేము చిన్న వాళ్ళము, మాకు డబ్బులు రావాలనేసి మేము అడిగినాం. సర్పంచ్ని పోయి అడిగితే సరే అమ్మ ఇస్తా అనేసి ఆయన పదవి అయిపోయింది, అంత అయిపోయింది. చిన్న వయసు మాది, మాకు ఎలాంటి సాయం అందలేదు ఆయన తరఫున. మేము ముగ్గురం ఉంటాం, మాకు ఇల్లు కావాలి. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ మండలంలోని రాఘవ్పూర్ గ్రామ సర్పంచ్గా స్వతంత్ర అభ్యర్థి కందుల శ్రీలత శ్రీనివాస్ నామినేషన్ వేశారు. తనకు అవకాశం ఇస్తే అన్ని సమస్యలు పరిష్కరిస్తానని ఆమె ప్రజలకు హామీ ఇచ్చారు. ఇదే మండలంలోని మీదిగొండ గ్రామంలోని 2వ వార్డు మెంబర్గా గొడుగు సంజీవరావు నామినేషన్ వేశారు. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ మండలంలోని చాగల్ పంచాయతీకి సర్పంచ్గా టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సారంగపాణి నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు ఎంపీటీసీగా పనిచేసిన అనుభవం ఉన్నందున తనకు అవకాశం ఇస్తే ఈ చాగల్ను అభివృద్ధి చేస్తానని, ఒక అవకాశం ఇవ్వాలని ఆయన గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు. ఇదే గ్రామంలో సర్పంచ్గా స్వతంత్ర అభ్యర్థి చాతరబోయిన సత్యనారాయణ నామినేషన్ వేశారు. ఇతను కూడా గతంలో ఎంపీటీసీగా పనిచేశారు. తనకు ఒక అవకాశం ఇవ్వాలని ఆయన గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శబరిమల ఆలయంలోకి ఇప్పటి వరకు 51 మంది మహిళల ప్రవేశం. సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించిన కేరళ ప్రభుత్వం. సార్వత్రిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు. ఏప్రిల్ మేలో జరగనున్న లోక్సభ ఎన్నికలు. బీజేపీ వ్యతిరేక పార్టీలతో నేడు యునైటెడ్ ఇండియా ర్యాలీ. చంద్రబాబు నాయుడు హాజరు, చంద్రశేఖర్ రావు గైర్హాజరు. ఎట్టకేలకు సీఎల్పీ నేతను ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానం. అప్పుడే మొదలైన అసంతృప్తులు, సెగలు. తెలంగాణ తొలి విడత పంచాయతీ ఎన్నికలకు ప్రచారం ముగింపు.
ఇంటింటి ప్రచారంతో దూసుకుపోతున్న అభ్యర్థులు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.